హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనలో చాలామంది ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో మన వాట్సాప్ స్టేటస్లు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. సో ఇవాళ నేను ఏంటంటే ఫ్రెండ్స్, మీ వాట్సాప్ స్టేటస్కి ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చే ఒక మంచి యాప్ గురించి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో గైస్, మరి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని పక్కా లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే గైస్, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు కాబట్టి మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని పక్కా యాక్టివేషన్లో ఉంచుకోండి. అది యాక్టివేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నేను ఎలాంటి వీడియో తెచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో గైస్, ముందుగా ఈ యాప్ ఏంటో చూద్దాం. సో ఈ యాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ యాప్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, అవే ప్లేయర్. సో ఈ యాప్ ఓపెన్ చేయగానే ముందుగా మీకు ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని పర్మిషన్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. అలో పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ అనేటివి ఇందులో ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో గైస్, మీరు చూసే ఉంటారు వాట్సాప్లో కొందరు స్టేటస్లు పెడుతూ ఉంటారు. ఏంటంటే ఒక సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో, ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్కి ఒక సర్కిల్ వచ్చి అందులో ఏంటంటే ఫ్రెండ్స్ మన ఫోటో కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ కానీ పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూపెడతాను. సో ముందుగా మీరు ఏంటంటే గైస్, ఒక ఫోటోని అండ్ అలాగే ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ సాంగ్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ప్లే అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా ప్లే చేసినా పర్లేదు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రెండ్స్ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ విజువలైజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా వస్తుంది అన్నట్టు. ఇది ఏంటంటే ఒక ప్రివ్యూ మాత్రమే. ఇందులో మీరు ఏంటంటే ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫోటో అండ్ అలాగే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో కొన్ని డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టైల్స్లో మీరు దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా ఈ స్టైల్ని పెట్టుకుంటున్నాను. సో ఈ స్టైల్ పెట్టుకుందాం. ఓకే, ఈ స్టైల్ పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే గైస్, ఇప్పుడు మీ ఫోటోని చేంజ్ చేయాలన్నట్టు. అంటే ఇప్పుడు ఇందులో డిఫాల్ట్గా ఉన్న ఫోటోని మన ఫోటోలోకి చేంజ్ చేయడానికి ఇక్కడ పైన పెన్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. పార్టికల్స్ తర్వాత ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఇమేజ్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మన గ్యాలరీలో నుంచి మీకు ఇష్టమైన ఫోటోని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపెడతాను. కస్టమ్ ఇమేజ్, ఇక్కడ పిక్ ఇమేజ్. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఫ్రెండ్స్ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఓపెన్ అయిపోతాయి. సో మీకు నచ్చిన ఫోటోని ఇందులో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోగానే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి సర్కిల్లో ఇక్కడ గద్ద ఫోటో అయితే వచ్చింది. సో ఇక్కడ నా ఫోటోని నేను పెట్టలేదు. సో ఎగ్జాంపుల్గా మీకు చూపించాలని ఆ ఫోటోని అయితే పెట్టాను. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్, ఇక్కడ కస్టమ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి పిక్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఏదైనా ఒక ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా కొన్ని ఇమేజ్లు అయితే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, స్లైడ్ ఇమేజ్ అని ఇలాంటి ఇక్కడ 4 ఇమేజ్లు ఉన్నాయి కదా. సో ఇలా మీరు ఏంటంటే ఫ్రెండ్స్ ఈ 4కి సంబంధించిన ఇమేజ్లని మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫైన్. సో ఇలా గైస్, మీరు ఏంటంటే మీకు నచ్చిన పాటకి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ అలాగే ఒక మోషన్ ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు. సో గైస్, ఇలా మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యానిమేషన్స్ వస్తున్నాయి కదా. సో ఈ యానిమేషన్స్ అనేటివి మన సాంగ్ని బట్టి ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యానిమేషన్స్ అనేటివి చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ సేవ్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ డెస్టినేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెస్టినేషన్ మనకి డౌన్లోడ్స్లో ఉంది. అండ్ అలాగే ఫైల్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేయండి. అండ్ అలాగే వీడియో విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అని అడుగుతుంది. సో ఇవి మీకు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఇది డైరెక్ట్గా మనకి ఏంటంటే గైస్
మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. తర్వాత మీరు ఏంటంటే ఫ్రెండ్స్ దీన్ని మీ వాట్సాప్ స్టేటస్ లాగా యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మరి ఈ యాప్ నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ యాప్ కనుక మీకు నచ్చితే మన వీడియోని పక్కా లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ రాయండి. మీరు రాసే ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను వెంటనే క్లియర్ చేస్తాను. సో గైస్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్.